ఈరోజు బైబిల్ ధ్యానము ముగింపు లేని ఉదయము. దేవుని యొక్క సృష్టి కార్యము ముగింపు లేని ఉదయమున ముగించబడెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. దేవునికి కృతజ్ఞతలు. 7వ దినమున అస్తమయము మనకు కనిపించటలేదు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. మనుషుని యొక్క పని సాధారణముగా అస్తమయ కాలమున ముగింపబడుచుండును. అయితే దేవుని యొక్క పని అత్యంత మహిమగల సంఘము కొరకు ఆయన ప్రత్యక్షమగునప్పుడు మహిమకరముగా నుండు ప్రకాశవంతమైన ఉదయకాలమున ముగింపబడుచున్నది. వెలుగు కలుగునుగాక ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనమున దేవుని మొట్టమొదటి సందేశము యొక్క అర్థము మరియు చివరి అధ్యాయము అవును త్వరగా వచ్చుచున్నాను ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము అను ఆయన చిట్ట చివరి సందేశముతో మాత్రమే సంపూర్తి చేయబడుచున్నది. ప్రతి మనుషుని వెలిగించు నిజమైన వెలుగైన యేసు ఒకప్పుడు పాపపు చీకటిని పారద్రోలుటకు ఈ అంధకార లోకమునకు వచ్చిరి. 2వ పర్యాయము అదే నీతి సూర్యుడు అంధకార అధికారం నుండి విడిపింపబడి వెలుగు కుమారులుగా మారిన వారి కొరకు ఉదయించుదురు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. యేసు క్రీస్తు యొక్క గొప్ప మహిమ వెలుగులో మనము సంపూర్తిగా లీనమైపోయే అంతవరకు సువార్త యొక్క మహిమ ప్రకాశము మన హృదయములలో ప్రకాశించుచు మనలను మహిమ నుండి మహిమకు రూపాంతరపరచును గాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.